వలన ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా మీ ముందుకు వచ్చాను. సో ఇవాళ కొన్ని కీలకమైనటువంటి అంశాలను మీ ముందు మాట్లాడాలనుకుంటున్నాను. మరి కాసేపట్లో వరంగల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉండబోతా ఉంది. ఇవాళ 10:30 గంటలకు భద్రకాళి అమ్మవారి దర్శనం, ఆ తర్వాత 11 గంటలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంది. ఆ తర్వాత మీడియా సమావేశం 2 గంటలకు వరంగల్లో ఉంది. ఆ తర్వాత ఇతర కార్యక్రమాలు కూడా ఉన్నాయి. సో ఇవాళ మా పార్టీ రాష్ట్ర కార్యవర్గం వరంగల్లో కూర్చోబోతూ ఉంది. సో భవిష్యత్ కార్యాచరణ, పార్టీ నిర్మాణం, గ్రామీణ స్థాయి వరకు ఏ అంశాలను తీసుకోవాలనేటువంటి దానిపైన ప్రధానంగా చర్చించాలనుకున్నాం. ఇంకా వీటితో పాటు ఇంకా కీలకమైనటువంటి అంశాలు అనేకం ఉన్నాయి. సో ఇవి టీఆర్పీ పార్టీ టుడే షెడ్యూల్. అయితే ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఏర్పడ్డ తర్వాత చాలామంది కడుపులో ఇన్ని రోజులు పెట్టుకున్నది డెలివరీ చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నారు. మరీ ముఖ్యంగా ఇక ఒక వర్గం వాళ్ళైతే తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది, దాన్ని రాజీనామా చేయనుండే. కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కూడా ఇచ్చింది, దాన్ని అమలు చేయనుండే అని వీడు చెప్పడిగా అన్నాడు. ఆ మాట అన్నాడు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు టీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో కండవాలు కప్పుకొని తిరగవచ్చు, ఆయనకే ఇబ్బంది లేదు. ఇక బంజేరి డైలాగులు బంజేరి ఇన్నాం, 7-8 దశాబ్దాలు ఇన్నాం. ఇంకా తిరిమొరి మాటలు మాట్లాడి ఇంకా బీసీలను ఇంకా అనగదొక్కుతాం, మేము ఉన్నదే అందుకు అనుకున్నట్టే ఇవి నడవయి అయిపోయింది ఇటు జమానా. మూసుకొని కూసోర్రి, లేకపోతే పరిణామాలు ఎట్లుంటాయో రాజకీయంగా మీరు చూస్తారు. రెండో విషయం, నేను క్లియర్గా చెప్పిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎవరికీ వ్యతిరేకం కాదు, సమానమైన హక్కులు అందరికీ దక్కాలి. ఇంత స్పష్టతతో చెప్పినాం. సో అయినా తెలంగాణ అనే పదాన్ని టీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్గా మార్చిన సందర్భంలో తెలంగాణను గాలికి వదిలేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని గాలికి వదిలేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ సహజంగా జీర్ణించుకుంటలేదు. ఈ తెలంగాణ అనే పదం మనం తీసేయగానే బీసీలు అందుకున్నారు కదా, మళ్ళెట్లా మనం తెలంగాణ రాష్ట్రంలో 1,02,000 మంది జనాభా ఉన్న రావులు వెలమలు 1,04,000 ఉన్నోనికే గింత ఆతృతుంటే 2.5 కోట్ల మంది ఉన్న బీసీల పరిస్థితి ఏంది? మీ పార్టీలకు, మీ వెలమలకు ఓ 2-3 పార్టీలు ఉండొచ్చు, మీ రెడ్లకు ఓ 4-5 పార్టీలు ఉండొచ్చు. బీసీలకు పార్టీ వస్తే అజీర్తి, కడుపు మంట, రకరకాల మీ బాధలు చూస్తూ ఉంటే, మీ బాధలు, మీ కథ, మీ కార్ఖానా చూస్తూ ఉంటే ఆహా ఇన్ని రోజులు ఇదా కథ అనిపించింది. 100% చెప్తా ఉన్నాం, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ సీఎం రేవంత్ రెడ్డే. ఇక మీరు రాసి పెట్టుకొని అయ్యే ప్రసక్తే లేదు. వచ్చేది బీసీల రాజ్యమే. తెలంగాణ రాజ్యాధికారం ఈ బీసీ ప్రజల చేతుల్లోకి రాబోతా ఉంది తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరఫున. ఇప్పటికే చాలామంది కొంతమంది బీసీ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసి ఇవాళ నిమ్మలం ఉందన్నా మాకు, ఇక మేము ఎవరిని గులాంగిరి చేయాల్సిన పని లేదు, ఇవాళ మాకు విలువ పెరుగుతూ ఉందన్న, మా పార్టీలను మమ్మల్ని గౌరవిస్తూ ఉన్నారు, రాగానే కూర్చో అంటారు అన్న. అదివరకేమో మా ముంగట కాలు మీద కాలు వేసుకొని వాళ్ళు కూర్చుంటే మేము సీట్లో పట్టుకొని కూర్చునేదన్నా. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నా, ఉల్టా అయిపోయింది మొత్తం. మీరు పార్టీ అనౌన్స్ చేస్తేనే గిట్లుంది పరిస్థితి, మాకు లేని విలువలు పెరుగుతూ ఉన్నాయి వీళ్ళ దగ్గర అని చెప్తా ఉన్నారు. ఆ విలువలు తాత్కాలికమైన విలువలే, గుర్తుపెట్టుకోండి. ఆ విలువలు మిమ్మల్ని తడిబట్టతో గొంతు కోసే విలువలే తప్ప కొత్త విలువలేం కాదు. వాళ్ళు ఎప్పటికీ మనవులు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీల ఆత్మగౌరవ పతాకమే ఇది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.